సువార్త చేయడంలో దీనికి మించిన ఆశీర్వాదము మరొకటి ఏది లేదయ్యా. ఎందుకులేయ్యా, ఆయన ఏమన్నాడు? మీరు ఉచితంగా పొందుతుంది ఇది దేవుని నేను ఉచితంగా ప్రకటించడం అన్నాడు. దీని గురించి తెలుసు, ఎందుకంటే మీరు చెప్పారు కదా, డబ్బు లేకపోతే ఏది లేదు. అవును, కరెక్టే. ఒకళ్ళు బయట వాళ్ళు ఏమన్నా ఇచ్చినా కానీ నా తాడకుతుంది ఇక్కడ ఎవరు పోతాను తెలియదండి. ఇక ఆయన వెళ్తా ఉంటే తాడపత్రి కాదు, తాడపత్రిలో సంఘం మీద చిక్కులలో కట్టించాం. చిక్కులలోనే యేసుక్రీస్తు మహిమంగళ మందిరం ఆడ బోర్డు ఉంటుంది చిక్కులూరు దగ్గర. ఆడ చేస్తున్నా సార్ ఫ్యామిలీ కాపురము. జయరాజు అది నా చేతిలో లేదా ఇక కూడా మొత్తం చెప్తాను. అది ఒకటి చెప్పలేను. ఇంటి పెద్దలకు నమ్మకం లేదనమాట. దేవుడు చూసి ఎలా నడిపిస్తాడు, ఆశ్చర్యకారం. అయ్యే ఎక్కడో మేము ఎక్కడో, దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామకుడు ఇద్దరు వారి మధ్యలో ఉంటారు. దేవుడు ఉన్నానన్నాడు ఆయన. నా ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కరి కోసం సమరయ స్త్రీ కోసమే అన్నాడు. ఒక్కరి కోసం. చాలా మంది అంటారు నువ్వు అట్లా పోతున్నావు, ఎవరు చదువుతారు, ఎందుకు చేస్తాను అంటారు. అప్పుడే చెట్లలో పాపం చేసే మంచి పేటకు వచ్చంటాడు. అప్పుడు ఈ వాక్యం చదివినానుకో, మోసపోకుడి దేవుడు ఎక్కిపోయాడు, మనుషులు ఏంటో అదే పట్టలేదు. ఆ మాట ఏంటంటే అవును, ఎవరు చూడలేని పాపం చేసి వచ్చిందంటే దేవుడు చూస్తాను మర్చిపోయినాను నేను. ఒక్కసారి చదివింటే ఏదో ఒక రోజు పని చేస్తుంది. విత్తనము బూడ్చే వెంటనే రాదు, అది రోజుకి కలిపితే అప్పుడు మలపడుతుంది. ఇదే నా విశ్వాసం. వెళ్ళిపోతూ ఉంటా. నేను ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎంత బాగా చదువుకుంటూ పోతారు. ఇందాక మన నిలబెట్టితే వాళ్ళు నాకు సంపాదించుకునే ఒక నిలబెట్టి చదివి ముసలాయన ఇంకొక అబ్బాయి అట్ట ఎన్నికి వచ్చి వెళ్తూ జయించాడు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం కొందరు చూసి వెళ్ళిపోతారు అన్నమాట. పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా చోటు వచ్చింది ఏమని చేసుకోపోయి ఆయన ఆటలు ఆయన తల మీద దగ్గర రాలేదు. ఒకే రాలేదు. టీ కాఫీ ఏం అలవాటు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పిల్లలకి దేవుడు ఉన్నారయ్య గారు. ఆయనకి తెలుదా?